రాజకీయ పార్టీలో ఈ రచ్చ రోజు ఉంటుంది, పని జరగనివ్వండి. రెండోది 29 దాకా అమలు కాదు కదా. చిత్తశుద్ధి అంటే ఇవాళ మహిళల్ని మీరు ప్రోత్సహించిన నాయకత్వంలో పెట్టండి, మిమ్మల్ని ఎవరు ఆపట్లేదుగా. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, లేదా బీఆర్ఎస్ కానీ, ఇతర పార్టీలకు కానీ ఎవరో కూడా మహిళల్ని పెట్టొద్దని ఎవరు ఆపారా? చిత్తశుద్ధి ఆచరణలో చూపెట్టండి, అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానం అవసరం లేదు. ఓకే సార్, చాలా సందర్భాల్లో ప్రతి లీడర్ కూడా తెచ్చింది మేమే అని చెప్పి కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడుతూ ఉంటారు. ఈసారి ఆ సింపతి, ఈ స్కీమ్స్ అన్ని చూసిన తర్వాత, ఈ పథకాలన్నీ ఒక్కసారి విశ్లేషించుకొని ఓటరు కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం, సోనియా గాంధీ వైపు ఏమైనా సింపతి అంటే తెచ్చింది ఏమిటి? తెలంగాణ అంటారా మీరు? ఇప్పుడు ఓటర్లు ఎలా స్పందిస్తారనేది నేను అంచనా వేయను, పక్షపాత రాజకీయాలకు నేను వెళ్ళను. చాలా సందర్భాల్లో నాకు నా అంచనాలు తప్పు కూడా అవుతాయి, కాబట్టి దానిలోకి వెళ్ళను. నేను కోరేదల్లా ఒక్కటే, అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూశారు, సోనియా గాంధీ గారు మొన్న ఇచ్చిన 6 స్కీమ్స్కి సంబంధించి కంపేర్ చేస్తే నేను ఒక్కటే చెప్పేది, ఇప్పుడు ప్రజాస్వామ్య సమాజంలో తాత్కాలిక సంక్షేమానికి పాత్ర ఉన్నది, కానీ తాత్కాలిక సంక్షేమం మాత్రమే పరిపాలన అయితే ఆ రాష్ట్రం, ఆ దేశం భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. నేను చాలా ఆచితూచి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా సంక్షేమం అవసరం, కానీ సంక్షేమమే పాలన, సంక్షేమమే విధానము, ఆర్థికాభివృద్ధికి బాటలు వేయము, ఆదాయాలు పెంచడానికి ఏర్పాట్లు చేయము, సంపద సృష్టికి మార్గాలు కల్పించము, పారిశ్రామికీకరణ జరగనివ్వము, పెట్టుబడులు ప్రోత్సహించము, బేదలు బేదలుగానే ఉంటారు కాబట్టి బేదలకు మేము మలాం పోస్తాము తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి అన్న పాలన అయినట్లయితే బేదలకు అంతకంటే అన్యాయం మరొకట్లేదు. అంటే నిరంతరం బేదలు బేదలుగానే ఉండాలి, బేదలది పుచ్చుకునే చేయిగా ఉండాలి. అంటే బానిసలుగా మారుస్తున్న ప్రజాస్వామ్య పేరుతో నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. కాబట్టి సంక్షేమాన్ని మనం అందిస్తూనే అంతకంటే పెద్దపీట మనం అభివృద్ధికి, సంపద పెరగడానికి, ఆదాయాలు పెరగడానికి, నైపుణ్యం పెరగడానికి, ఆత్మస్థైర్యం పెరగడానికి, మధ్యతరగతిగా కావడానికి పేదరికం నుంచి ఏర్పాట్లు చేయాలి. దానికి ఒక కీలకమైన మార్పు వాడి దేశంలో అవసరమైంది. అప్పు చేసి పప్పు కూడా చేయబోకండి. సోనియా గాంధీ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మరొకరు కావచ్చు, మీ ఇష్టం వచ్చినన్ని తాత్కాలిక సంక్షేమాలు ఇవ్వండి, కానీ ఎప్పుడు మీ ఆదాయం లోపల ఇవ్వండి, అప్పులు చేసి కాదు. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పు చేసి మీరు తాత్కాలికమైన అవసరాలు తెచ్చుకుంటే భవిష్యత్ సంగతి ఏంటి? భారం పడేది పిల్లల మీద. ఆస్తులు పంచకుండా అప్పులు పంచుతున్నారు. ఏ కుటుంబం అయినా కూడా, మీరు మీ కుటుంబం ఉన్నది, మీకు ఒక పిల్లవాడు ఉన్నాడు, రాత్రింబవళ్ళు మీరు హిందూ అయినా, ముసల్మాన్ అయినా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, మనందరం ఈ దేశంలో మనం ఆలోచించేది ఏంటి? పిల్లల కోసమే కదా. పిల్లల కోసం ప్రాణమైన ఇస్తాం కదా. మనం 190 మంది ఈ దేశంలో నిజంగా అవసరమైతే పిల్లల కోసం ప్రాణమైన ఇస్తారు, అవునా? మన అవసరాలన్నా చంపుకుని రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం ఆస్తులు పెంచే ప్రయత్నం చేస్తాం. అంతేగాని మనం తాత్కాలిక అవసరాల కోసం, మన ఆడంబరాల కోసం ఖర్చులు పెంచేసి అప్పులు చేసి పిల్లల మీద అప్పుల భారం పెట్టామనుకోండి, తల్లిదండ్రులు ఏమనుకుంటాం? మనం మంచిగా అనుకోం కదా. మరి మన ప్రభుత్వాలు, మన సమాజం ఒక తీరుని ప్రవర్తిస్తుంటే మన ప్రభుత్వాలు వాళ్ళ తాత్కాలిక అధికారం కోసం అప్పులు తీసుకొచ్చి తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చేసి సంపద పెంచకుండా, పిల్లలకు ఆస్తులు పెంచకుండా వచ్చే తరానికి వాళ్ళ మీద అప్పుల భారం పెడితే ఎంత అన్యాయం అది. అంచేత మీకు ఆదాయంలోంచే మీరు ఈ ఖర్చులన్నీ పెట్టండి. అప్పులు చేసిన ప్రతి రూపాయి కూడా విధిగా రేపొద్దున సంపాదన పెరిగే రీతిలో, ఆస్తులు పెరిగే రీతిలో చేయండి. కనీసం ఆ నిబంధన ఉండాలి, దాన్ని అమలు చేయాలి ఈ దేశంలో. లేకపోతే ఈ దేశ భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఇన్నేళ్లు తప్పటడుగులు వేశాక, మూర్ఖపు ఆర్థిక విధానాలు అమలు చేశాక, సంపద పెరగడం ఆపిన తర్వాత, టెక్నాలజీ రాకుండా ఆపిన తర్వాత, టెలిఫోన్ లేకుండా, కరెంట్ లేకుండా, ప్రతిదానికి కొరత, చివరికి ఆహారం లేకుండా చాలా కాలం పాటు కొరతలతో మన బతుకుని నాశనం చేశారు. వాటి నుంచి ఇప్పుడు బయటపడుతున్నాం. 91 తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చి అన్ని పార్టీలు దాన్ని కొనసాగిస్తున్న వల్ల కొంత బయటపడుతున్నాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ప్రపంచం కూడా మనని చైనా మీద భయంతో భారత్ పెరగాలని కోరుకుంటోంది. దేశంలో కూడా వివిధ ప్రభుత్వాలు చేసిన చర్యల వల్ల కాస్త ఆర్థికంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని నాశనం చేస్తే మీరు తాత్కాలికంగా మీ అధికార కాంక్ష కోసం భవిష్యత్తును బలిపెడితే, అప్పుల పాలు చేసి సంపద పెంచకుండా ఈ దేశ భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. నిరంతరం పేదరికంలో మునిగిపోతాం. కాబట్టి నేను ప్రజలను కోరేది, ఏ పార్టీ ఓటు అనేది మీ ఇష్టం, మీ నచ్చిన పార్టీ, కానీ ఒక్కటే మాత్రం రూలు పెట్టుకోండి. నా పిల్లల భవిష్యత్తు నాశనం కాకుండా ఉండాలి, నా పిల్లలు రేపొద్దున పేదరికం నుంచి మధ్యతరగతి రావాలి,
సంపద పెరగాలి, దానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆ పార్టీ నాకు ప్రమాదకరం అన్న విషయాన్ని మీరు గుర్తించండి. ఏ పార్టీ అని మీ ఇష్టం. అప్పుడు పార్టీల మీద ఒత్తిడి వస్తుంది. అన్ని పార్టీలు ఒడి దగ్గర పెట్టుకుని సంక్షేమంతో పాటు నిజంగా దీర్ఘకాల అభివృద్ధి, సంపద పెంచడం మీద దృష్టి పెడతాయి. లేకపోతే ఖచ్చితంగా వల్లకడే. ఈ మాట నిర్ద్వందంగా చెప్తున్నాను నేను. రైట్ సార్, ఓవరాల్గా మహిళలు ఈ విమెన్ రిజర్వేషన్ బిల్లుని ఏ విధంగా చూసి యూటిలైజ్ చేసుకోవాలంటారు? అంటే మహిళల ఆలోచన విధానంలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలంటారు? బికాజ్ ఫైట్ చేశారు, సపోర్ట్ చేశారు, అపోజ్ చేశారు, చివరికి ఇప్పుడు అది పాస్ అయిపోతుంది. ఇంప్లిమెంటేషన్ తర్వాత దానికి ఎలా సమయంగా ఒక సమాజంలో మార్పు కావాలంటే రెండు ఉన్నాయి. ఒకటి చట్టాలు, ఇది చట్టంలో భాగం. అది బాల్య వివాహ నిషేధం కావచ్చు, గతంలో సత్యసాగమన నిషేధం కావచ్చు, వరకట్న నిషేధం కావచ్చు, మరొకటి కావచ్చు. చట్టాలు కొన్ని వస్తున్నాయి, కొన్ని మంచివి వస్తున్నాయి, కొన్ని ఆలస్యంగా జరుగుతున్నాయి. అవసరం అది. అదే సమయంలో సమాజంలో కూడా మన నుంచి కూడా ఒత్తిడి కావాలా, చైతన్యం రావాలి. మీరు చట్టాలు ఏం చేసినా కూడా ఒదిగొదిగే ఉంటాను, అంటే సామరస్యంగా ఉంటుందని అంటలా, కానీ బానిసలాగా బతుకుతాను. మొగుడు కొట్టినా చంపినా కూడా నువ్వు అక్కడే ఉండమా అని తల్లిదండ్రులు బలవంతం పెట్టారనుకోండి, కొన్ని కుటుంబాలు ఇప్పుడు కూడా జరుగుతుంది. పూర్వం అంత దారుణంగా కాకపోయినా మన సమాజంలో ఆడపిల్లంటే అణిగి ఉండాల్సిందే అన్న భావన మన నుంచి పోలేదనుకోండి. ఆడపిల్ల కూడా ఆత్మన్యూనతతో ఉండి ధైర్యంగా ప్రతిభా పాఠవాలు బయటపడాలి, శక్తి సామర్థ్యాలు వికసించాలి, అవకాశాలను అందుకోవాలి, మంచి చేయాలి సమాజంలో అని చెప్పిన ఆలోచన పెరగలేదనుకోండి, చట్టం దారినే ఉంటుంది, సమాజం దారినే ఉంటుంది. కాబట్టి చట్టము అవసరం. రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి కావాలా, నిజమైన నాయకత్వాన్ని, సహజ నాయకత్వాన్ని పెంచే ఏర్పాటు కావాలా. ఉండదు. అది ఆయన శైలి, ఆ విధంగా చేసేవారు. అలాగే ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉన్నదా, లేదా ఇదేనా, ఇది అంతిమ స్థాయికి మనం చేరామా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, ఇంకా ఏమన్నా దీంట్లో నగిషీలు చేయొచ్చా, ఇంకా ఏమన్నా కొత్త అంశాలు ఏమన్నా చేర్చచ్చా, అమలు చేసే ముందు ఇంకా ఏమైనా ఆలోచన చేయొచ్చా, వాళ్ళని సంప్రదించచ్చా, వీళ్ళని సంప్రదించచ్చా, ఇలాగ బహుముఖంగా ఆయన ఆలోచన చేసేవాడు. అది ఆయన శైలి. ఇలా ఒక్కొక్కళ్ళది. మా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఎలా ఉందంటే, ఆయన ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ అండి. ఆయన నాకే చెప్పారు ఒకసారి లిఫ్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అన్నా ఇప్పుడు మనం ఇదంతా T20 ఆడుతున్నాం, ఇది ఇంత పూర్వంలో లాగా లిమిటెడ్ ఓవర్స్ కాదు, టెస్ట్ మ్యాచ్ అంతకుండా కాదు, ఇది T20 క్రికెట్ మ్యాచ్, ఏ రోజుకి ఆ రోజే మన పర్ఫార్మెన్స్ అని ఒక దృక్పథంతో ఆయన ఉండేవారు. దాంతో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసేసుకోవాలి, అంతేగాని ఈ నిర్ణయం బాగా నలగాలి, నలుగురిని సంప్రదించాలి, అందరినీ తెలుసుకోవాలి, అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి, ఇంకా లోతుగా పోవాలి. ఇతనికి అనుభవం ఉందా, మనకు సలహా ఇస్తున్న వాడికి అనుభవం ఉందా, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎవరికి మంచి అనుభవం ఉన్నది వాళ్ళని సంప్రదిద్దామా, ఇలాంటి ఆ దూరపు ఆలోచన నాకు కనిపించలేదండి. ఒక నిర్ణయం తీసుకోవాలి, అది నీకు బాగా తెలుసని నేను భావిస్తున్నాను కాబట్టి నిర్ణయం తీసేసుకోవడమే. కొన్నిసార్లు ఆయన ముందుగానే ఆలోచన చేసేవాడు, మరి ఆ నిర్ణయం మంచిది అని భావించేవాడు, ఆ నిర్ణయాన్ని ప్రకటించేసేవాడు. సపోజ్ మనం దాన్ని ఏమన్నా సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తే అది వద్దన్నా అది పక్కన పెట్టేసి అది అయిపోయింది అలాగూ, ఇంకేమైనా ఉంటే చెప్పు అనేవారు. సో ఆ విధంగా ఈయన క్విక్ డెసిషన్ మేకింగ్, ర్యాపిడ్ ఫైరింగ్ లాగా ఉండేది ఈయనతో. అన్ని త్వరగా నిర్ణయాలు చేసేసేయాలి. అంత త్వరగా నిర్ణయం చేసిన తర్వాత అమలు చేసేటప్పుడు సమస్యలు వస్తాయేమో కదా అని మనం చెప్తే ఆ తర్వాత చూద్దాం, అమలు చేసినప్పుడు చూద్దాం అనేవారు. కానీ అందుకే మనం చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో అనేక ఆర్డర్స్ కోర్టు కొట్టేయడం కానీ, స్టే ఆర్డర్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా, అవన్నీ కొంచెం మరి ప్రభుత్వానికి అది పరాభవం కింద భావించాలి యాక్చువల్గా. బట్ ఆయన దృష్టి ఇలా ఉంటుంది, ఆయన ఆలోచన అలా ఉంటుంది, అది ఆయన శైలి అండి. అంటే మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారంటారు ఇప్పుడు సీఎం గారు? అంటే ఒక్కొక్కడిది ఒక్కొక్క రకమైన అలవాటు అండి. చూసుంటారు కదా, అంటే సుమారుగా 9:30కి ఆయన మొదట కలుస్తారండి. 9:30కి సుమారుగా అప్పట్లో. అంటే చాలా మంది ఏమంటారు, పొద్దున్నే 5 గంటలు లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. అయ్యో తెలియదు, మనకు తెలియదు అంటారు. ఇవన్నీ మనం వెనికిడే, కానీ నేనేమి ప్రత్యక్షంగా నాకు అలా చూసే అవకాశం ఎక్కడ లభించలేదు. ఆయన మొదటిసారి కిందకి రావడం అది 9:30 నుంచి ఆయన దైనందిన కార్యక్రమం స్టార్ట్ అయ్యేది. నేనున్నప్పటి వరకు నేను చూసిందండి. 6-6:30 కల్లా ఆయన అంతా పెట్టేబేడా సర్దేసుకోవడం, దుకాణం మూసేవారు ఆయన 6కి. అంతే.
సో మనం అలాగే వీకెండ్స్ ఆయన వచ్చేవారు కాదు. ఓకే. శని ఆదివారాలు సర్వసామాన్యంగా అంటే ప్రభుత్వానికి హాలిడే ఉంటే ఆయనకు కూడా హాలిడేనే. అది ఆ విధంగా ఎవరిని కూడా పిలిచేవారు ఇబ్బంది కాదు. పెట్టడం కానీ. కొద్ది మందిని మహా మరీ అవసరం అయితే పిలిచేవారు, లేకపోతే అంటే అట్లీస్ట్ అధికారుల్ని. అవును. ఆయన పేషీ స్టాఫ్ని బహుశా పిలిచేవారేమో నాకు తెలియదు. బట్ నాలాంటి వాళ్ళు ఎవరిని కూడా పిలిచేవారు కాదు. అది ఆయన శైలి అండి. అయితే ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అయ్యా చాలామంది జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, మధు కోడా, అలాగే ఓం ప్రకాష్ చౌతాలా ఫ్రమ్ హర్యానా, వీళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండి అరెస్ట్ అయిన వాళ్ళండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కన్నా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇటువంటి అరెస్ట్ అయినప్పుడు మీలాంటి ఆఫీసర్లు ఈ తప్పు చేస్తే మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడతామండి, వద్దండి అలాగే చెప్పరా సార్ వాళ్ళు? అంటే నా దృష్టిలో అందరూ చెప్తారండి. కొన్నిసార్లు మనం చెప్తున్నా వాళ్ళు గ్రహించకపోవచ్చు, వాళ్ళకి తాత్కాలికంగా ఇది లాభం అని అనిపించవచ్చు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనం అందులో ఏమన్నా కనిపించవచ్చు. కొన్నిసార్లు సలహా చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పలేదేమో అని ఒక అనుమానం కూడా మనకు రావచ్చు. ఇలాంటి అనేక అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులందరూ అనుభవంతో ఉన్న వాళ్ళే ఉంటారు. కనీసం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నవాళ్లే ఉంటారు అధికారుల కింద. అలాగే ఆయనతో ఉన్న మంత్రులకు కూడా అపారమైన అనుభవం ఉంటుంది, సలహాదారులు కూడా అనుభవం ఉన్నవాళ్లే ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ బేరీజ్ వేసి ఆయనకి సలహా ఇచ్చే ఉంటారని నేను భావిస్తున్నాను. కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లోకి వెళ్ళారంటారు, రాజమండ్రి జైల్లోకి వెళ్ళారు. అంటే ఇది కక్ష పూర్తి చర్య అంటారా, లేదంటే నిజంగా తప్పు చేసుకుంటారంటారా? అంటే మనకి ఇంకా వివరాలు ఏమీ రాలేదండి బయటికి. ఇవాళ ఇంతవరకు మనకు తెలిసిన వివరాలు చాలా పాక్షికంగా ఉన్నాయి. అంటే సంజయ్ అని ఏపీ సిఐడి చీఫ్ ఏం చెప్తారంటే 16 చోట్ల సంతకం పెట్టేశారు. ఇప్పుడు సంతకాలు పెట్టవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి, కార్యదర్శులు, మంత్రులు పెట్టవలసిన అవసరం ఉంది. సంతకం పెట్టాడు కదా అని చెప్పి మనం నిందితుడి కింద మార్చటం అది సబబుగా లేదు. మనం ఇంకా లోతుగా చూడాలి. ఒకటి. రెండు, అసలు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క పరిధి ఏమిటి, ఎంతవరకు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు? ఎందుకంటే ఈ నిర్ణయాలన్నీ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కింద పనిచేసే సిబ్బంది ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఇది విరుద్ధంగా కనిపిస్తోంది. మన రాజ్యాంగంలో ఉన్న ఏర్పాటు ఏమిటంటే ఒక ఎగ్జిక్యూటివ్, ఒక లెజిస్లేచరు, ఒక జ్యుడిషియరీ. దీన్ని సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటాం మనం. సో ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం లేదా ఒక ప్రభుత్వ నిర్ణయం అది రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అన్నది ఒక కోర్టు నిర్ణయం చేస్తుంది. అంతేగాని ఒక పోలీస్ ఆఫీసరు, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఆయన స్వతహాగా ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన సిఆర్పిసి ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, ఆయన ఐపీసీ ప్రకారంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఐపీసీలో ఉన్న నేరాల్ని రుజువు చేయడానికో ఉన్నాయో లేదో చూడటానికో పరిశీలన చేస్తున్నాడు. సో ఈయన కింద పనిచేస్తున్న శాఖాధిపతులు ఈయన ఎలా ప్రశ్నిస్తారు? కాబట్టి ఇది రెండు రకాలుగా చూడాలండి. ఒకటి, వీరు తీసుకున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటే న్యాయస్థానాలు చూడాలి. చూసి ఈయన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగా లేదు, రాజ్యాంగంలో పొందుపరిచిన ఇంటర్నల్గా బయటకు చెప్పైనా అలాంటి ఆలోచన ఏమైనా దాంతోనే మీరు ఈ రంగంలోకి వచ్చారంటే? నేను యాక్చువల్గా నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత నేను 2 రాష్ట్రాల్లో పర్యటించాను. నేను ఎక్కడ ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. నేను అన్ని జిల్లాల్లోకి వెళ్ళి అక్కడ సమస్యలు, రైతాంగ సమస్యలు ఇవన్నీ తెలుసుకున్నాను. కానీ అల్టిమేట్గా ఏంటంటే వీటిలన్నిటికీ సొల్యూషన్ సాధించాలంటే మనకు రాజ్యాధికారం అన్నది చాలా ముఖ్యం. సో వీళ్ళ సమస్యలను మనం చిన్న మన ఎన్జిఓస్ వీళ్ళ ద్వారా మనం సాధించవచ్చు, కానీ దాని పరిమితి చాలా తక్కువగా ఉంటుంది. అదే ప్రభుత్వం అన్నది బిగ్గెస్ట్ ఎన్జిఓ అనుకుంటాను నేను. ప్రభుత్వం అన్నది ఎన్జిఓ స్ఫూర్తితో పనిచేస్తే ఈ మిగతా ఎన్జిఓలు అవసరం లేదు అసలు. సో ఆ విధంగా చేయాలంటే రాజ్యాధికారం అంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు, కాబట్టి ఎలక్షన్లో మనం పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు కనుక చట్టసభలకు వెళ్ళగలిగితే అక్కడ మనం చట్టాల్లో మార్పులు తీసుకురావచ్చు, కొత్త చట్టాలు తీసుకురావచ్చు, విధి విధానాల్లో మార్పులు తీసుకురావచ్చు. ఈ ఉద్దేశంతో రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం చైతన్యవంతమైన సమాజాన్ని కూడా తయారు చేయాల్సిన అవసరం
ఉంది. కాబట్టి ఆ ధోరణిలో ఈ దీంట్లోకి రావడం జరిగింది. అంటే అధికారమే పరమావధి అనేది లేదండి మీ దృష్టిలో లేదా పాలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు? ఖచ్చితంగా అధికారం ఉంటే ఇంకా ఎక్కువ చేయగలం, దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు కూడా మనం చైతన్యవంతం చేస్తాం, కానీ అల్టిమేట్గా అక్కడ శాసనసభల్లోనూ చట్టసభల్లో కూర్చుంటే దాని ప్రభావం వల్ల ప్రజలు బాగుపడతారన్నది ముఖ్యమైన అంశం. కాబట్టి ఎప్పుడైనా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభల్లో కానీ అక్కడ లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ ప్రవేశించాలని అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రవేశించిన వాళ్ళు మినిస్టర్లు కావాలని, మినిస్టర్లు అయిన వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని, ఇవన్నీ కూడా ఇది కూడా పొలిటికల్ హైరార్కీలో ఉన్నదే. సో ఆ విధంగా ఉంటేనే మనం ఏదైనా ప్రభావం చూపించగలం. మీరు అంటే మళ్ళీ బ్యాక్ టు జగన్ గారి కేసుల గురించి ఇప్పుడు నేను మాట్లాడిన, ఎందుకంటే ఆ రోల్ అయిపోయింది నాది. ఇప్పుడు మీరు ఏమైనా అడగాలంటే ప్రస్తుతం సిబిఐ వాళ్ళని అడగాలి, ఎందుకంటే అది ప్రొఫెషనల్ కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కేసులు నేను ఇంతకుముందు చెప్పినవి ఓవరాల్ విషయాలు చెప్పాను, కానీ కేసులకు వెళ్ళి వాటి డీటెయిల్స్ చెప్పడం అది ప్రొఫెషనల్ కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రొఫెషనల్ కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. డీటెయిల్స్ అనేది అడగట్లేదు, కానీ బయట అంటే రాజకీయ పరంగా కొంత ఆరోపణల మీద అంటే జగన్ గారిది అంటే ఏమో ఇచ్చింది అంటే నాలాంటి వాళ్ళకి పేపర్లు చదివినప్పుడు ఎవరైనా సామాన్య జనానికి 1,00,000 కోట్ల స్కాము ఇలాగని ఆయన రకరకాల అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు వేసుకునేవారు. అందులో నిజం ఎంత అనేది మా ఎవరికి తెలియదు, సామాన్య జనానికి తెలియదు. నిజంగా ఎంత స్కామ్ జరిగింది ఏంటి అనేది ఎవరికి తెలియదు. అంటే అందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు లేదో అది సిబిఐ తెలుస్తుందండి, అంటే కోర్టులు తెలుస్తాయి, అదంతా తర్వాత విషయం. కానీ ఆ నెంబర్ ఎంత సార్? 1,00,000 అన్నది ఉంది కాస్త అది ఎంత నెంబర్ అండి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, మామూలు రిజిస్టర్డ్ వాల్యూ ఒకటి ఉంటుంది. మీరు ఒక భూమి ఏదైనా తీసుకుంటే దాని విలువ మీరు స్టాంపుల్లో చూస్తే 1,00,000 ఉంటుంది, స్టాంప్ డ్యూటీ దానికే కడతారు. కానీ అదే మీరు మార్కెట్లో చూస్తే అది 40 లక్షలు 50 లక్షలు కూడా చేస్తుంది. కాబట్టి ఈ ప్రాపర్టీస్ని అంతా కూడా మేము తీసుకున్న దృష్టిలో కేవలం రిజిస్టర్డ్ వాల్యూసే తీసుకుంటారు, దాన్నే మార్కెట్ వాల్యూ చేస్తే దాని వాల్యూ పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట. కాబట్టి స్పష్టంగా ఇందులో మన సుప్రీంకోర్టులో కూడా ఐ థింక్ 1,400 ఎంతో, ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి. 1,400 కోట్లు సార్? కోట్లు అన్నట్టుగా మొన్న చూశాను. ఆ తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ జరిగాయి. టోటల్ ఫైనల్ ఫిగర్ ఎంత అయ్యారో నాకు తెలియదు, కానీ అరౌండ్ దీంట్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే అదే మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉంటుందన్న దాన్ని బట్టి చూసుకుంటే మళ్ళీ విలువ పెరుగుతుంది దాంట్లో. సార్ ఇప్పుడు మీరు అంటే ఐపీఎస్ ఆఫీసర్గా ఉండేటప్పుడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది లేకపోతే కొంచెం కష్టతరమైంది సత్యం స్కామ్ అని అంటూ ఉంటారండి, నిజమేనా సార్? అంటే అందులో ఇన్వెస్టిగేషన్ అన్నది ఒక ఛాలెంజ్, ఎందుకంటే అంత టెక్నాలజీ ఉపయోగించి చేసిన అక్కడ ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ షీట్లో మార్పులు ఇవన్నీ కూడా అక్కడ చేయడం జరిగింది. కాబట్టి నేర్చుకునడానికి మాకు ఛాలెంజింగ్గా అందులోకి వెళ్ళి ఏ విధంగా జరిగింది అని కనిపెట్టడం అన్నది ఒక ఛాలెంజింగ్ ఇదే మాకు. సో ఒక ఛాలెంజింగ్ యాజ్ అన్ ఇన్వెస్టిగేటర్ ఒక ఛాలెంజింగ్ మ్యాటర్ అది. ఆ టైంలో మీరు ఏం చేశారు సార్? నేర్చుకున్నారు సార్ సబ్జెక్ట్? నేర్చుకోలేదు, సబ్జెక్టు తెలిసిన వాళ్ళని మా టీంలో పెట్టుకున్నాం. దాన్ని మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ అంట. ఈవెన్ మీరు యునైటెడ్ నేషన్స్ కరప్షన్ అగెయిన్స్ట్ కరప్షన్ ఒక మీరు తీసుకుంటే అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చదవాలంటే చార్టెడ్ అకౌంటెంట్స్ చదువుతారు. కాబట్టి నేను మళ్ళీ మొత్తం బ్యాలెన్స్ షీట్లు నేర్చుకొని దాన్ని అనలైజ్ చేయడానికి బదులు ఒక చార్టెడ్ అకౌంటెంట్ మనం పెట్టుకుంటే ఆయన చేసి ఇక్కడ ఉందండి అని చెప్తారు. కాబట్టి ఇటువంటి మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్ని చోట్ల ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ అన్నది క్రమంగా కన్వెన్షనల్ క్రైమ్ నుంచి ఎకనామిక్ క్రైమ్కి మారిపోతాయి. మర్డర్స్ ఇలాంటివి కాకుండా ఆర్థిక నేరాలు పెరిగిపోతాయి. ఇవే ఎక్కువ కదండి, ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు చీటింగ్ ఇలాంటివన్నీ జరుగుతాయి, ఆర్థిక నేరాలు ఎక్కువ. కాబట్టి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విధమైన సపోర్ట్ మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమంటే వాళ్ళు సరిగా అర్థం చేసుకుని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయగలరు. కాబట్టి మీరు అన్నట్టు ఆ మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నది చాలా ముఖ్యం. అందువల్ల చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ కాస్ట్ అకౌంటెంట్స్ కానీ తర్వాత సైబర్ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరినీ కూడా పోలీస్ విభాగంలో కనుక అటాచ్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి శక్తి వస్తుంది. ఏదైనా తెలియని విషయం ఉంటే వెంటనే వీళ్ళకి చూపించి ఈ విధంగా అంటే అతను తన ఇన్వెస్టిగేషన్లో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయగలడు. సో ఆ విధమైన ఇది మన సిస్టంలో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు చాలా చోట్ల ఇవన్నీ కూడా మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్ ఇచ్చి పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఈ విషయాలు ఆర్థిక విషయాలు అర్థం చేసుకునే విధంగా బ్యాలెన్స్ షీట్ ఎలా చదవాలి, తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నేర్పించే అవకాశం వాళ్ళందరికీ ఉందన్నమాట. కాబట్టి ఆ విధమైన మార్పులతో వచ్చింది. ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే ఈ మెజారిటీ ఆఫ్ ది నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్పు వచ్చింది. చాలా చోట కంపెనీస్ చట్టంలో కూడా మార్పు తీసుకురావడం జరిగింది. మీరు ఏసీబీలు కూడా చేశారు కదా సార్? ఏసీబీ లేదండి,
ఏసీబీ అనేది స్టేట్ యాంటీ కరప్షన్ బ్యూరో, సిబిఐ అనేది సెంట్రల్ బ్యూరోలో ఉంటుంది అనమాట. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశాను నేను. మహారాష్ట్రలో గడ్చిరోలి అని ఆ ప్రాంతంలో పనిచేశాను. మన కరీంనగర్ ఆదిలాబాద్ బార్డర్ అక్కడ ఒక 2.5 సంవత్సరాలు పనిచేశాను నేను మొదట్లో. సార్ అంటే యాక్చువల్గా ఇప్పుడు మావోయిజం అనేది తగ్గింది కదండి, అంటే ఆ భావాలు తగ్గినట్టు ఉన్నాయండి? మావోయిజం అన్నది తగ్గింది. దానికి యాక్చువల్గా ప్రజల్లో కూడా వారి గురించి ఎందుకు వీళ్ళు డెవలప్మెంట్కి అగేన్స్ట్గా ఉన్నారని, తర్వాత పోలీస్ యాక్షన్ కూడా జరిగింది. అట్ ది సేమ్ టైం ఆ వెనుకబడిన ప్రాంతాల డెవలప్మెంట్ కోసం కూడా స్పెషల్ యాక్షన్ ప్లాన్స్ అనేవి కూడా చేయడం జరిగింది. స్పెషల్ డెవలప్మెంట్ ప్లాన్స్, రోడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వీళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. వాటిలన్నిటి వల్ల ఏంటంటే ప్రజలు దాని నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి దీని ప్రభావం తగ్గింది. యాక్చువల్గా మీరు రెడ్ కారిడార్ అనే ఏదైతే ఉందో ఇంతకుముందు అనేక రాష్ట్రాలు ప్రభావితమై ఉన్నాయి. కాబట్టి అవి క్రమక్రమంగా తగ్గిపోతూ ఇప్పుడు ముఖ్యంగా జార్ఖండ్, తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. కొద్ది ప్రాంతాలు బీహార్, మన సైడ్లో కూడా ఒరిస్సా కొన్ని ప్రాంతాల్లో ఉంది. మన సైడ్లో కూడా ఈ బార్డర్ ఏవైతే ఏఓబి అంటాం మనం, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఆ ప్రాంతం. లేకుంటే ఒక కాలంలో మొత్తం అప్పుడు సంయుక్త రాష్ట్రంగా ఉండేది. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండేది. సో అవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. సార్ మీరు బ్యాక్ టు మళ్ళీ పాలిటిక్స్కి వస్తే, యాక్చువల్గా సరే పాలిటిక్స్కి వచ్చారు, 2019లో ఇక్కడ పోటీ చేశారు జనసేనతో జనసేనలో చేరారు మీరు. అప్పట్లో మీకు చాలా ఆఫర్స్ వచ్చాయి కదండి, టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది, బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది, ఇంకా రకరకాల పార్టీస్ నుంచి వచ్చినట్టు ఉన్నాయి కదండి ఆఫర్స్. వచ్చేవారు ఎక్సెప్ట్ వైసీపీ, అంటే వైసీపీ నుంచి కూడా ఆఫర్ వచ్చింది. అక్కడ కూడా వచ్చింది. అక్కడ కూడా నన్ను కన్సల్ట్ చేశారు, మీరు వస్తే బాగుంటుందని అన్నారు. అది పోలీస్ రోలు సపరేట్, ఇది వేరే అన్నట్టుగా కూడా అక్కడ కూడా నన్ను పిలవడం జరిగింది. అవునండి. ఎస్. ఇప్పుడు ప్రస్తుత సీఎం గారి కేసెస్ ఒకప్పుడు మీరు హ్యాండిల్ చేశారు కాబట్టి సో మిమ్మల్ని వాళ్ళు కొంచెం దూరం పెడుతున్నారు, ద్వేషిస్తారు, మీరంటే కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉంది అనేది సామాన్యమైన జనంలో అయితే ఒక అభిప్రాయం ఉంది సార్. అది కరెక్ట్ కాదు సార్? లేదు, నాకు మీరు చెప్పినట్టు అన్ని పార్టీల నుంచి కూడా మీరు రావచ్చు, చేరవచ్చు అన్న ఇది జరిగింది. సో అది దెర్ ఈస్ నో డౌట్. జనసేనని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటి సార్? జనసేన ముఖ్యంగా ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్, తర్వాత ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, తర్వాత కొత్త రకం రాజకీయాలు ఇవన్నీ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన పార్టీ. కాబట్టి నాకు 2014 నుంచి ఆయన పరిచయం, పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు కూడా కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా ఆయన చేశారు. అప్పుడు కూడా 1-2 సార్లు కలిశాను నేను, కలిసి డిస్కస్ చేసుకుని తర్వాత నేను అటు వెళ్ళిపోవడం జరిగింది మహారాష్ట్రకి. మళ్ళీ బ్యాక్ ఆయన ఇక్కడ పార్టీ ప్రారంభించి ఆయన మొదలుపెట్టారు. కాబట్టి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రాలు తిరిగి తర్వాత మా మిత్రులు వీళ్ళందరినీ కూడా సంప్రదించి ఫైనల్గా అందులో చేరడం జరిగింది. దాంట్లో ఇక్కడ కంటెస్ట్ చేయడం కూడా జరిగింది నేను విశాఖపట్నంలో. మీరు ఇక్కడ ఓడిపోయారన్న అంటే ఒక రకమైన అసంతృప్తితో జనసేన వీడారా, లేకపోతే భావాలు మీకు సెట్ అవ్వలేదా? ఎందుకు వీడారు సార్ అంత ప్రేమతో? ఓడిన ఇది లేదు, ఎందుకంటే నాకు వచ్చిన ఓట్లు చాలా ప్రధానంగా చాలా బాగా వచ్చాయి. నాకు మొత్తం స్టేట్లో చూసుకుంటే నాకే 100 కన్నా ఎక్కువగా ఓట్లు వచ్చాయి జనసేన. నాకు 2,87,854 ఓట్లు వచ్చాయి. నాకు ఆల్మోస్ట్ 3 లక్షలు టచ్ అయ్యాం. అంటే మార్పు రాజకీయాలు అన్నది విశాఖపట్నం కోరుకుంటుందన్నది మనకు తెలిసింది. ప్రధానంగా ఎటువంటి ప్రభావం లేకుండా మిగతా ఏవి కాకుండా మార్పు తీసుకొద్దాం, మార్పు గురించి ఆలోచించే వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఈ విధంగా విశాఖవాసులు ఎప్పుడు కూడా చాలా గొప్ప ఆలోచనా పరులు, వాళ్ళ ఆలోచన విధానం కూడా గొప్పగా ఉంది, మార్పు కోరుకుంటున్నారన్నది బాగా ఎస్టాబ్లిష్ అయింది మనకి. సో ఆ విధంగా కాబట్టి ఇప్పుడు నేను యాక్చువల్గా ఓడిపోతానని, నేను గెలిచానని అనుకుంటాను. ఇంతమందిలో మార్పులు గెలిచామన్న ఇది నాకు సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు కూడా అందరూ నాకు కాంటాక్ట్లో ఉంటారు, అందరూ వస్తుంటారు, కలుస్తుంటారు, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సార్ ఇప్పుడు జనసేనలో ఉండి మరి అంత ఓట్లు సాధించారు, ఆల్మోస్ట్ 3 లక్షల ఓట్లు, అంటే ఒక మార్పుకి సంకేతంగా మీరు దిగారు అన్నారు. సో అంతమంది లైక్ మైండెడ్ పీపుల్ని మీకు ఓటు వేసుకునేటట్టు చేయగలిగారు, మరి ఎందుకు సార్ అర్ధాంతరంగా జనసేన వదిలేశారు? అర్ధాంతరంగా లేదంటే పాలిటిక్స్ అన్నవి మనం కంటిన్యూస్గా చేయాలన్న ధోరణిలో నేను ఉండేవాడిని. సో ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాకి వెళ్తానంటే మరి ఇక్కడ అదేమన్నా డైల్యూట్ అవుతుందేమో అన్నది ఉన్నదని ఆ విషయం ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వేరే ప్రజల చైతన్యవంత విధానంగా మనం ముందుకు వెళదామని అక్కడి నుంచి నేను వచ్చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు సరే ఆ మధ్య బ్రేక్ తీసుకొని సినిమాలు ఎక్కువ చేయడం దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.